నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసనమండలిలో మళ్లీ ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు పదే అడ్డుపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. దమ్ము ధైర్యం అంటూ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల అంశంపై ఈరోజు ఏపీ శాసన మండలిలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పని హోంమంత్రి వంగలపూడి అనిత గత వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పాలన మొదలయ్యాక గతం కంటే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని మంత్రి చెప్పారు. మహిళల భద్రత పేరిట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఇప్పుడు లేవని హోంమంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగిందని, శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి విఫలమయ్యారని చెప్పిన విషయాన్ని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి ఇచ్చిన సమాధానం, ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు. సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. బొత్స వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించగానే ప్రభుత్వం చెప్పే సమాధానం వినకుండా వెళ్లిపోతున్నారని, వారికి దమ్ము ధైర్యం ఉంటే తాను చెప్పేది వినాలంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలతో మంత్రి అసహనానికి గురయ్యారు. దాంతో దమ్ము ధైర్యం అంటూ కామెంట్స్ చేశారు. సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడమేంటి సార్, ఇప్పుడు అనాలి షేమ్ అని. వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేస్తున్నప్పుడు హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను మండలి చైర్మన్ మోషేను రాజు తప్పుపట్టారు. దమ్ము ధైర్యం అంటూ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఆమె చైర్మన్ కు దండం పెట్టి సారీ చెప్పి కూర్చున్నారు. మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? మొత్తం మీద శాసన మండలి కార్యక్రమాలు సోమవారం ప్రారంభం నుంచి వాడి వేడిగా సాగాయి. వైఎస్ఆర్సీపీ సభ్యులు గుప్పించిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైన హోంమంత్రి సమాధానాలు చెప్పలేక వారిపై అసహనం వ్యక్తం చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు.